హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజైతే న్యూగా ఇనాగ్రేట్ చేసిన ఎన్హెచ్ 167B గుండా ప్రయాణం అయితే చేయబోతున్నాం. ఈ హైవేనే ప్రజెంట్ బెంగళూరుకి షార్ట్కట్గా. ఈ హైవే ద్వారా సుదూర ప్రాంతాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి వచ్చే ప్రయాణికులకి తొందరగా బెంగళూరు వెళ్ళడానికి షార్ట్కట్ అండి. ఈజీగా 4 అవర్స్ అలాగైతే ఆదా అవుతుంది మన ప్రయాణ సమయం అయితే. ఈ స్వర్ణ చతుర్భుజిలో భాగమైన కోల్కతా నుండి చెన్నై నగరాన్ని కలిపే NH16 రహదారి నుండి సింగరాయకొండ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి ప్రధాన నగరాలైన కందుకూరు, వివిపాలెం, మాలకొండ, పామూరు, చంద్రశేఖరాపురం, సీతారాంపురం, రాజాసాహెబ్పేట, కోరుమామిళ్ళ మీదుగా మైదుకూరు అయితే చేరుకుంటుంది. అక్కడి నుంచి రామ్నగర్ నుండి కృష్ణపట్నం పోర్టు వెళ్ళే NH67 ద్వారా బెంగళూరుకి అయితే వెళ్ళిపోవచ్చండి. నేను ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంచి లొకేషన్స్ అయితే షూట్ చేశానండి. మీకు ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. ఇంకోటి కూడా ఎక్స్ప్రెస్ వే కూడా దీంట్లో కవర్ అవుతుంది నెక్స్ట్ వచ్చే వీడియోలో. చుట్టుపక్కల చెట్లు ఉండేయండి, చింత చెట్లు ఇంకా నేరేడు చెట్లు అయితే ఉండేవి. ఇక్కడ ఆగేసి కోసుకొని వెళ్తూ ఉండేవాళ్ళని. నేను ఈ రూట్లో చాలాసార్లు అయితే భైరవ్ కోన్ అనే ఊరైతే వెళ్ళేవాడిని అండి. ఒకవేళ మీరు ఈ రూట్లో జర్నీ చేయాలనుకుంటే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 80 కిలోమీటర్స్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఒక విలేజెస్ కానీ లేదా టౌన్ కానీ వచ్చిందంటే మాత్రం స్పీడ్ బ్రేకర్స్ అండ్ అడ్డంగా డ్రమ్స్ అయితే పెట్టుకుంటున్నారు. అది కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. కొంచెం చూసుకొని 80-100 అబిలో అయితే వెళ్ళాలని సజెస్ట్ చేస్తాను. మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఉర్దూ కాలేజ్ అండి. రైట్ సైడ్ ఉంది చూసారా, అది. నెక్స్ట్ వచ్చేసరికి హార్టికల్చర్ కాలేజ్ అయితే ఉంది. అదే మొక్కలు పెంచే కాలేజ్ అన్నమాట. ఈ హైవేలో మొదటిగా రాబోతున్న మేజర్ టౌన్ వచ్చేసరికి కందుకూరు అండి. స్ట్రైట్గా వెళ్తే కందుకూరు వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్తే బైపాస్ అనమాట. కందుకూరుకి బైపాస్ వేసారనమాట, చాలా బాగుంటుంది.
మనకు రైట్ సైడ్ కనపడుతున్నది వచ్చేసరికి సిటీఆర్ఐ అండి, అదే టొబాకోకి సంబంధించిన రీసెర్చ్ స్టేషన్ అన్నమాట. ప్రజెంట్ నేనైతే బైక్ మీద రైడ్ చేస్తూ వెళ్తూ ఉన్నానండి. వర్షం అయితే లైట్గా పడతా ఉంది. క్లైమేట్ చాలా కూల్గా, నేచర్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. నాకైతే చాలా పీస్ఫుల్గా రైడ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. బ్రిడ్జెస్ చూసారా ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. కరువు తిరిగి ఉందన్నమాట. బైపాస్ నుంచి కందుకూరు టౌన్ అయితే ఇలా కనపడతా ఉందండి. టౌన్ వ్యూ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేది కూడా నేను ఇంకా బాగా తీసాను. నెక్స్ట్ కూడా 2 parts తీసానంటే, ఎందుకంటే లొకేషన్స్ అయితే అలా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తుంది ఫ్లాట్ ఏరియా అండి. ఇంకా ముందు వచ్చే కొంది మన నల్లమల్ల ఫారెస్ట్ అయితే ఉంటుంది. మౌంటైన్స్ అవన్నీ ఇంకా చాలా బాగా వచ్చింది ఫుటేజ్ అంతా. నేను నెక్స్ట్ పార్ట్లో ఇవి కూడా చూపిస్తాను. మిస్ అవ్వకుండా అయితే వీడియో చూడండి. అక్కడక్కడ కొన్ని పెండింగ్స్ అయితే ఉన్నాయండి. ఇది కందుకూరు ఎంట్రన్స్ చూసాం కదా, ఇది ఎగ్జిట్ పాయింట్ అనుకోండి అండి. ఇది ఇంకో ఎంట్రన్స్ అనుకోండి. ఇది కందుకూరు నుంచి గుంటూరు వెళ్ళే రోడ్ అండి. కాపులకు కూడా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు ఇలాగనమాట. ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే కట్టాలి, అదే ఫ్లైఓవర్ లాగా. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, చూసుకొని వెళ్ళండి. ముందు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్స్ అండ్ డ్రమ్స్ పెట్టున్నారు, అవి కూడా. ఇంకా 172 అయితే ఉందండి డిస్టెన్స్. ఇవి కందుకూరు దాటాక అనమాట. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మీకు చిన్న చిన్న పల్లెటూర్లు పలకరిస్తూ వెళ్తూ ఉంటాయండి. చాలా బాగుంటాయి. చిన్నగా ఉండి గొడవలు అవన్నీ చూస్తూ ఉంటే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. జర్నీని అయితే మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న జంతువులు కూడా కనపడ్డాయి.
ఒలేటివారిపాలెం అండి. ఇక్కడ నుంచి లింగసముద్రం, రాళ్ళపాడు ప్రాజెక్ట్, కొండాపూర్ అటు నుంచి నెల్లూరు వైపు, నెల్లూరు జిల్లా వైపు అయితే వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మనం హైవేలో కంటిన్యూ అవ్వాలంటే రైట్ సైడ్ వెళ్ళిపోవడం అనమాట. ఇది కూడా హైవే వేసేసారు. ఇక్కడ ఈ హైవేలో ఏ ఒక్క ఊర్లో కూడా, అంటే పెద్ద టౌన్లో నుంచి అయితే హైవే వెళ్ళట్లేదు, అన్నిటికీ బైపాస్ అయితే వేసేసారు. లేదంటే ఇలాగ ఊర్లో వచ్చినప్పుడు సైడ్ వచ్చేసరికి ఫెన్సింగ్ లాగా వేసేసారండి. ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ మీడియంగా అయితే వెళ్ళండి. హై స్పీడ్లో అయితే వెళ్ళొద్దు, నేను రికమెండ్ చేస్తాను. ముందు చూసారా కొండలు, మేఘాలు చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగున్నాయి కదా. ఈ హైవేలో మొదట వచ్చిన టోల్ ప్లాజా వచ్చేసరికి ఇదండి, కందుకూరు దాటాక ఫస్ట్ వచ్చినది.
లొకేషన్స్ అయితే చూస్తూ ఉన్నారు కదండి, ఎలా ఉన్నాయి? నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు ఒకవేళ ఇటువైపు బెంగళూరుకి షార్ట్కట్గా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా అయితే ఈ రూట్లో అయితే జర్నీ చేయండి. ఇంకా ముందు వచ్చేసరికి నల్లమల ఫారెస్ట్ మళ్ళీ మాలకొండ దాటాక స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ అక్కడ ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడి నుంచి మనకు నల్లమల ఫారెస్ట్ అయితే స్టార్ట్ అండి. ఇక్కడ క్రూరమృగాలు అవి తిరుగుతూ ఉన్నట్టుగా కూడా బోర్డ్స్ అయితే వేశారు. ఇది వచ్చేసరికి గిద్దలూరు రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వస్తుందండి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం కదండి సింగరాయకొండని. సింగరాయకొండ దగ్గర నరసింహస్వామి ఆలయం అయితే ఉంది, వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అక్కడ నరసింహస్వామి అనమాట. ఇక్కడ వచ్చేసరికి మాలకొండలో కూడా నరసింహస్వామి దేవాలయమే ఉంది, మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు, టూరిస్ట్ ప్లేస్ అనమాట. పైకి రోడ్డుకి వెళ్ళేదానికైతే సైడ్ ఉంటుంది, వెహికల్ డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకెళ్ళచ్చు. అది ఈవే అండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మెట్ల దారి అయితే ఉంటుంది, అక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి, ఎందుకంటే కోతులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పైన చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ వేలో అయితే జర్నీ చేసే పని అయితే కంపల్సరీ దర్శనం అయితే చేసుకొని రండి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయానండి మెట్ల దారి. లెట్స్ గో టు నల్లమల రిజర్వ్ ఫారెస్ట్.